హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. తక్షకుడి కాటుకి పరీక్షిత్తు తగలపడిపోయాడు. ఒంటి స్తంభం మేడ నిలువునా కూలిపోయింది. తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు. పసితనంలోనే అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్టను తెచ్చి పెళ్లి చేశారు. పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరణించాడు గనక ఈ ఉదంక మహాముని హెచ్చరించినట్టుగా సర్పయాగం చేయడం ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు. జనమేజయుడు సర్పయాగం చేయటానికి, అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యజ్ఞానికి ఆహుతి చేసి బూడిద చేయడానికి తీర్మానించుకొని రాజపురోహితులను ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేసే విధానము ఏమిటి అని అడిగాడు. సర్పయాగం అన్నది జనమేజయుడు ఒక్కటి కోసమే ఏర్పడిందని, దాన్ని మరెవ్వరూ చెయ్యరని ఋత్విక్కులు చెప్పారు. యాగ సంబరాలన్నీ సేకరించబడ్డాయి. యజ్ఞశాలలు నిర్మించారు. ఒక వంక యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావటం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు. జనమేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంత కాలము లోహితాక్షుణ్ణి యజ్ఞశాలలోకి రానివ్వద్దని ఉత్తర్వు జారీ చేసి వపుష్ట మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకొని యజ్ఞశాల ప్రవేశం చేశాడు. సర్పయాగానికి చండభార్గవుడనేవాడు హోత, పింగళుడు ఆద్యార్వుడు, కౌత్సుడు ఉద్ఘాత. యాగం ప్రారంభమైంది. ఎక్కడెక్కడి సర్పాలు అగ్నిగుండంలో పడిపోతూ ఉన్నాయి. వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది. తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణుజొచ్చాడు. ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మ ముందే చెప్పాడు. భయపడకు, నా వద్దనే ఉండు అన్నాడు ఇంద్రుడు. సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డాడు. అతను తన చెల్లెలైన జరత్కారువు వద్దకు వెళ్ళి, ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడనే మునికిచ్చి పెళ్లి చేశాం. నీ కొడుకైనా ఆస్తికుణ్ణి పంపి ఈ యాగం ఆపు చేయించు అన్నాడు. తల్లి చెప్పిన మీదట ఆస్తికుడు సర్పయాగం జరిగే చోటకి వెళ్లి స్వస్తివాచకం చెప్పి రాజును ఋత్విక్కులను అగ్నిని స్తోత్రం చేశాడు. జనమేజయుడు ఆస్తికుణ్ణి చూసి ముచ్చటపడి, చూస్తే కుర్రవాడు, ఎంత జ్ఞానం కనబరిచాడు, ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్యులతో అన్నాడు. వెంటనే ఆస్తికుడు సర్పయాగం నిలపమని కోరాడు. జనమేజయుడు యాగం ఆపటం తప్ప ఇంకేమైనా కోరినా ఇస్తాను అన్నాడు. కానీ ఆస్తికుడు అందుకు ఒప్పుకోలేదు. మిగిలిన వాళ్లు కూడా జనమేజయుణ్ణి ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నారు. సర్పయాగం నిలిచిపోయింది. అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి వేదవ్యాసుడు శిక్ష సహితంగా రాగా తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలు అన్నింటినీ వైశంపాయనుడి నోట విన్నారు. భారత వంశానికి మూల పురుషుడు వైవస్వత మనువు. ఆయన అతిథికి మనవుడు. వైవస్వతుడి కూతురైన ఇళ్లకు పురూరవుడు పుట్టాడు. పురూరవుడికి ఊర్వశికి కలిగిన 6 కొడుకులలో ఆయువు అనేవాడికి సహుషుడు మొదలుగా 4 కొడుకులు పుట్టారు. 100 యజ్ఞాలు చేసి ఇంద్రత్వం కూడా కొంతకాలం అనుభవించిన సహుషుడు 6 కొడుకులను కన్నాడు. వారిలో యయాతి 2వ వాడు. పెద్దవాడైన యతి తపస్సుకు పోగా యయాతి రాజ్యపాలన చేశాడు. యయాతి రాజ్యపాలన చేసే కాలంలో శుక్రుడు దానవులకు పురోహితుడుగా ఉండేవాడు. దేవదానవ యుద్ధాలలో చనిపోయిన దానవులను ఆయన మృత సంజీవని అనే మంత్రంతో బతికించేవాడు. దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య రాదు. అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన కచుడనేవాణ్ణి మృత సంజీవని మంత్రం నేర్చుకోరమ్మని శుక్రుడి వద్దకు పంపారు. కచుడు వచ్చి శుక్రుడికి శుశ్రూష చేస్తూ శుక్రుడి కుమార్తె అయిన దేవయానికి సంతోషం కలిగిస్తూ కొంతకాలం గడిపాడు. కచుడు బృహస్పతి కొడుకని దానవులకు తెలియవచ్చింది. అతను అరణ్యంలో గురువుగారి గోవులను కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి ముక్కలు చేసి తోడేళ్లకు వేశారు. ఈ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవనితో కచుణ్ణి మళ్లీ బ్రతికించాడు.
ఇంకోసారి కచుడు దేవయాని కోసం పువ్వులు తేవడానికి పోతే దానవులు అతని మళ్లీ చంపి సముద్రంలో కలిపేశారు. కచుడి కోసం దేవయాని ఏడవసాగింది. శుక్రుడు అతన్ని మళ్లీ బతికించాడు. దానవులు మూడోసారి కచుణ్ణి చంపినప్పుడు అతన్ని బూడిద చేసి ఆ బూడిదను కల్లులో కలిపి శుక్రుడికి తాగడానికి ఇచ్చారు. ఈసారి శుక్రుడు బతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు. శుక్రుడు విధి లేక అతనికి మృత సంజీవని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకు బయటకు రమ్మని, ఆ తర్వాత ఆ మంత్రంతో తనను తిరిగి బతికించమని అన్నాడు. కచుడు అలాగే చేశాడు. కచుడు వచ్చిన పని అయిపోయింది. అతను సమయం చూసుకొని వెళ్ళి వస్తానని గురువుతో అన్నాడు. అప్పుడు దేవయాని, నీ మీద మోహంతో నిన్ను ఎన్నో సార్లు బ్రతికించుకున్నాను, నన్ను పెళ్ళాడు అన్నది కచుడితో. అమ్మమ్మో, నువ్వు గురుపుత్రికవి, నాకు చెల్లెలు లాంటి దానివి అన్నాడు కచుడు. అలా అయితే నీకు మృత సంజీవని ఫలించకుండుగా కాని దేవయాని కచుడికి శాపం పెట్టింది. నిన్ను బ్రాహ్మణుడెవడు పెళ్లాడుకుండుగా కాని ఎదురు శాపం పెట్టి కచుడు తిరిగి వెళ్లిపోయాడు. దానవులకు రాజైన వృషపర్వుడికి శర్మిష్ఠ అని కూతురు ఉన్నది. ఒకనాడు ఆమె దేవయానిని అనేక మంది చెలికెత్తలతో వెంట పెట్టుకొని వన విహారానికి బయలుదేరింది. ఒక చోట వాళ్లకొక సరస్సు కనబడింది. యువతులందరూ తమ బట్టలు విప్పేసి ఒడ్డున పెట్టి సరస్సులో కొంతసేపు జలకాలాడారు. ఆ సమయంలో గాలి కొట్టి వాళ్ల చీరలు లుంగ చుట్టుకుపోయాయి. జలక్రీడలు ముగించి యువతులు ఒడ్డుకు వచ్చి చీరలు కట్టుకోవడంలో తొందరలో శర్మిష్ఠ దేవయాని చీర కట్టేసుకుంది. దేవయానికి శర్మిష్ఠ చీర దొరికింది. దేవయాని అహంకారంతో, ఓసి రాకాసి, నేను బ్రాహ్మణ స్త్రీని, నీ చీర నేను కట్టను, నాకు ఆచారం ఉంది, నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని నిలదీసింది. పోవే బిచ్చగత్తె, నీ తండ్రి నా తండ్రి ఇచ్చినది స్వీకరించి మమ్మల్ని ఆశ్రయించి బతుకుతున్నాడు, నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అని శర్మిష్ఠ అన్నది. అంతటితో ఊరుకోక శర్మిష్ఠ కోపావేశంతో దేవయానిని ఆ పక్కనే ఉన్న బావిలోకి తోసి తన చెల్లికత్తెలతో వెళ్లిపోయింది. కొంచెం సేపటికి యయాతి అటుగా వచ్చాడు. ఆయన వేటాడుతూ అలసిపోయి దప్పికతో బావి సమీపించి లోపలికి తొంగి చూశాడు. దేవయాని కనిపించింది. ఎవరు నువ్వు, బావిలోకి ఎలా వచ్చావు అని యయాతి అడిగాడు. నేను దానగురువైన శుక్రాచార్యుల కుమార్తెను, నా పేరు దేవయాని, కారణ అనంతరం చేత నేను బావిలో పడ్డాను, నన్ను బయటికి తీయు అంటూ దేవయాని తన చేతిని పైకి చాచింది. యయాతి తన కుడి చేత్తో ఆమె కుడి చెయ్య అందుకొని ఆమెను పైకి లాగి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఈ లోపల ఘర్ణిక అనే దాసిది దేవయానిని వెతుక్కుంటూ అటు వచ్చింది. దేవయాని దానితో, ఒసే, నేనిక వృషపర్వుడి నగరులో అడుగు పెట్టను, శర్మిష్ఠ నాకు చేసిన అపచారం గురించి నా తండ్రికి చెప్పుపో అన్నది. కబురు అందగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, శర్మిష్ఠకు నువ్వేం అపకారం చేశావు తల్లి అని అడిగాడు. దేవయాని తండ్రితో జరిగినదంతా చెప్పి శర్మిష్ఠ ఆయనను అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని శుక్రుడు, అమ్మా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు రాకపోతే వృషపర్వుడి నగరానికి నేను వెళ్ళను అన్నాడు. అంతలో సంగతంతా తెలుసుకుని వృషపర్వుడు స్వయంగా బయలుదేరి వచ్చి, మీరిద్దరూ ఈ వనంలో ఉన్నారేమిటి, నగరానికి పోదాం రండి అన్నాడు. మీ వరస నాకేమీ బాగాలేదు, మీ వాళ్ళు నా శిష్యుడైన కచుణ్ణి మాటి మాటికి చంపారు, ఇప్పుడేమో నీ కూతురు నా కూతుర్ని నూతిలోకి తోసి చంపాలని చూసింది, నాకు మీ సేవ వద్దు అన్నాడు శుక్రుడు కోపంగా. వృషపర్వుడు కాళ్ళ వేళ్లా పడ్డాడు. దేవయానిని ఒప్పించమని, ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు. శర్మిష్ఠ ఆమె దాసీజనము తనకు దాసీలుగా ఉంటేనే తాను నగరానికి వస్తాను అన్నది దేవయాని. వృషపర్వుడు సరే అన్నాడు. శర్మిష్ఠ దేవయానికి దాసిగా వచ్చింది. దేవయాని అనే సూటిపోటి మాటలన్నీ సహించింది. ఎందుకంటే శుక్రాచార్యుల మూలంగా దానవలోకం ఎంతో మేలు పొందింది. ఒకనాడు దేవయాని శర్మిష్ఠను మిగిలిన దాసీలను వెంటబెట్టుకుని పూర్వం వెళ్లిన చోటుకే వెళ్ళింది. మళ్లీ యయాతి వేటాడుతూ అటుగా వచ్చాడు. శర్మిష్ఠను దేవయానిని చూసి మీరెవరు అని అడిగాడు. దేవయాని అతని పేరు కులము తెలుసుకొని, ఇంతకు పూర్వం నాకు చెయ్యి ఇచ్చి నూతిలో నుంచి నువ్వే కదా పైకి లాగావు, ఆ రోజే మనకు పాణిగ్రహణం జరిగింది,
అది మొదలు నిన్నే నా భర్తగా భావిస్తున్నాను అని అన్నది దేవయాని. బ్రాహ్మణుడి కూతుర్ని తాను ఎలా పెళ్లాడడమా అని యయాతి జంకాడు. కాని శుక్రుడు వారిద్దరి పెళ్లిని ఆమోదించాడు. ఇద్దరికీ వైభవంగా పెళ్లి అయినది. శుక్రుడు దానవ ప్రముఖులు యయాతికి ఘనంగా కట్నాలిచ్చారు. దేవయాని శర్మిష్టను మరి 2,000 మంది దాసీలను వెంటబెట్టుకొని కాపరానికి వెళ్ళింది. శర్మిష్ట దాసీలు ఉండడానికి అశోకవనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు. దేవయాని యయాతికి యదుడు, తూర్వసుడు అనే కొడుకులను కన్నది. కొంతకాలం గడిచాక శర్మిష్ట తన స్థితి తలుచుకొని విచారించింది. ఇంతకాలమైనా తనకు పెళ్లి లేదు. దేవయాని అప్పుడే పిల్లల తల్లి కూడా అయింది. దేవయాని వరించినట్టుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించరాదు అని ఆమె అనుకున్నది. ఒకనాడు యయాతి అశోకవనం కేసి రాగా శర్మిష్ట ఆయనను కలుసుకొని, రాజా, నా యజమానురాలికి భర్తవైన నువ్వు నాకు కూడా భర్తవే, నన్ను భార్యగా పరిగ్రహించు, ఇందులో అధర్మం లేదు అన్నది. శుక్రుడేమంటాడో అని యయాతి భయపడ్డాడు. అయినా ఆమె కోరికను నిరాకరించలేక ఆమెతో రహస్యంగా కాపరం చేస్తూ ఆమె ద్వారా దృహ్యుడు, అనుడు, పూరుడు అనే కొడుకులను కన్నాడు. శర్మిష్ట పిల్లల తల్లి అయిన మాట దేవయానికి తెలియవచ్చింది. ఆమె శర్మిష్ఠను చూడబోయి, నువ్వు ఉత్తమశీలవని, నీతివంతురాలివని, గొప్ప వంశంలో పుట్టిన దానివని అంటున్నారే, పెళ్లి కాకుండానే నీకీ పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది. శర్మిష్ఠ సిగ్గుతో తలదించుకొని, నేను ఋతుస్నానం చేసిన తరుణంలో ఒక మహాముని నాకు పుత్రదానం చేశారు అన్నది. ఎవరా ముని, ఏం పేరు, ఏం కులం అని దేవయాని మళ్లీ అడిగింది. ఆ మహానుభావుడి దివ్య తేజస్సు చూస్తూ నాకు ఆ వివరాలు అడగబుద్ధి కాలేదు అన్నది శర్మిష్ట. దేవయాని తృప్తిపడింది. మరోసారి యయాతి, దేవయాని కలిసి శర్మిష్ట ఉండే చోటికి విహారంగా వచ్చారు. అప్పుడు దేవయాని నిజం తెలుసుకున్నది. శర్మిష్ట బిడ్డలలో యయాతి పోలికలు ఉన్నాయి. మీ తండ్రి ఎవరు, నిజం చెప్పండి అని ఆమె ఆ పిల్లలను అడిగితే వాళ్ళు యయాతిని చూపించారు. వెంటనే దేవయాని శర్మిష్ట పైన విరుచుకు పడుతూ, ఓసి రాకాసి, నాకే ద్రోహం తలపెట్టావా అన్నది. శర్మిష్ట తొణకకుండా, నేను అధర్మం చేయలేదు. ఈ రాజును నువ్వు వరించినట్టే నేను వరించాను. నువ్వు నాకన్నా పెద్దదానవు, బ్రాహ్మణ స్త్రీవి, అందుకని నిన్ను గౌరవిస్తాను. కాని ఈయన రాజర్షి, అందుకే ఒక ఋషికి పిల్లలను కన్నానని నీతో చెప్పాను అన్నది. దేవయాని యయాతితో, నాకు ద్రోహం చేశావు, నేను నీ వద్ద ఉండను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. శుక్రుడు యయాతిని ముసలివాడిగా అయిపోమని శపించాడు. మహాభారతం మరో భాగంలో మళ్ళీ కలుసుకుందామండి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.